అకౌంట్స్ ఆఫీసర్ని రమ్మనండి. ఏం సార్, ఆ చెక్ పంపించారా? లేదు మేడం, అతని ఫాదర్ అకౌంట్లో సమ్ ల్యాక్స్ ఉన్నాయి. ఒక చెక్ ఇచ్చారంటే అతని పేరును ట్రాన్స్ఫర్ ఓ చేయాలి. ఎస్, ఆ విధంగా చేద్దాం. దానికైనా ఒప్పుకోరు మేడం. తండ్రి కొడుకులు కలిసే ఉన్నా నోరు కడుపు వేరనుకునేవారు. మీరెళ్ళండి సార్, నేను డిసైడ్ చేసి చెప్తాను. ఓకే మేడం. అప్పుడేం చేద్దాం? ఆ చెక్కుని రిటర్న్ చేయకుండా ఆనర్ చేస్తే ఇంకొక వారంలో ఏదో విధంగా ఆ డబ్బు అతని అకౌంట్లో కడతాను. ఓకే, అప్పుడు మీ ఇష్ట ప్రకారమే చెక్ ఆనర్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. వస్తాను. మిస్టర్ గ్రేట్. నా పేరు గ్రేట్ కాదు, మురళి. గుర్తుంది, మీ అమ్మాయికి నా పేరు పెట్టి ఆ పేరుతో పిలవడం లేదే, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేది. చెల్లెలను వదిలించుకుంటే చాలని చూసే ఈ కాలంలో నువ్వు సపరేట్ అన్నవి. తన మీదున్న ప్రేమని మర్చిపోకుండా తన మొగుడు చేసిన అప్పుని మీ తల మీద వేసుకున్నారే, యూఆర్ గ్రేట్ మ్యాన్. మిమ్మల్ని ఏ పేరుతో పిలిచేది? ఐ విష్ ఆల్ ది బెస్ట్. నేను మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తాను. సంతోషం. వస్తాను. ఇటు చూడు, ఎదిరింట్లో ఆంటీ ఉంటుంది, వెళ్ళి ఆడుకోపో. చట్ట ప్రకారం తప్పు. ఏది? అత్తగారు వస్తున్నప్పుడు కోడలు చూడనట్టుగా ఆటోలో వెళ్ళడం. మీరు బాగా ఫీల్ అవుతున్నారని నాకు బాగా తెలుసు. బాబాయ్ మీరెళ్ళండి. నీ జ్ఞాపకం ఉన్నానా? ఏంటి ఇక్కడి నుంచున్నారు? అబ్బాయిని చూద్దామని వచ్చా. కోడలు ఎక్కడికో వెళ్ళిందిట. అవును, మీరు నేను నా ఇంట్లోనే ఉంటున్నాను. రండి వెళ్దాం. రండి రండి, కూర్చోండి. ఏంటి చూస్తున్నారు? తను మీ మనవరాలే. తను స్కూల్కి వెళ్లే టైము, నిద్రపోయే టైం తప్ప మిగతా అంతా ఇక్కడే ఉంటుంది. ఏ చిన్ని, ఎవరొచ్చారో చూడు. మీ బామ్మ. అయ్యయ్యో, బామ్మ కాదు, ఇది బిచ్చమెత్తుకునేది. ఏయ్, అలా మాట్లాడకూడదు. బిచ్చగత్తని ఎవరు చెప్పారు? మా అమ్మే నాతో అంది. ఎప్పుడు డబ్బులు అడుగుతుంది, అందుకే కోపం. మా నాన్నని డబ్బుల కోసం ప్రాణం తీస్తుందని మా అమ్మ చెప్పింది. అందుకే ఈవిడొచ్చినప్పుడల్లా మా అమ్మ కోపం వచ్చి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏంటమ్మా ఇది? దారుణంగా ఉంది. నా కూతురు ప్రవర్తన సరిగా ఉన్నట్టయితే నా కొడుక్కి నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదమ్మా. నాకేం అర్థం కావట్లేదే. నా కొడుకు జీవితం ఇలా ఎందుకు అయ్యిందో నీతో చెప్పుకుంటానమ్మా. తన చెల్లెల మీద ప్రాణాలే పెట్టుకున్న నా కొడుకు ప్రపంచంలో ఏ చెల్లెలకి జరగని విధంగా తన చెల్లెలకి జరగాలని నా కొడుకు ఆశపడ్డాడు. ఎక్కడెక్కడో వెతికి మంచి పెళ్లి కొడుకులను కూడా చూశాడు. కాని ఒకరోజు దీపాలు పెడుతుండగా నా కూతురి లంగాకి నిప్పంటుకుంది. దాన్ని సులభంగా ఆర్పాను. కాని ఏంటే నువ్వు చెప్తున్నావు? అవునమ్మా, అనే నీ వివాహాన్ని ఆపేమని చెప్పు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అతన్ని ప్రేమించాను. తను ఎవరినైతే ఇష్టపడిందో అతనితోనే పెళ్లి జరిపిస్తాను అన్నాడు. ఎంత తప్పు చేశావో ఇప్పుడు తెలుస్తోంది. ఏంట్రా? అయ్యో, పట్టదు. వీడెవడో నా కొడుకుని కొడుతున్నాడు. ఏమిటి త్వరగా రండి. ఎందుకు నా కొడుకుని కొడుతున్నా? నీ కొడుకు ఆడుకోవడానికి నా చెల్లెలి జీవితమే దొరికిందా? మర్యాదగా నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టు. ఊరికే వాక్కురా. నేను పెళ్లి చేసుకున్నానా? ఒక్కో ముడికి ఒక్కో ధరుంది. నువ్వు ఇవ్వగలవా? రై, ఏంట్రా పెద్ద ధర? నాకు నా చెల్లెలి జీవితమే ముఖ్యం. చెప్పరా. వాడేం చెప్తాడు, నేను చెప్తాను. చెప్పండి. మొదటి ముడికి 2 లక్షలు కట్నం. అలాగే. రెండో ముడికి 100 సవర్ల నగలు. బేష్. మూడో ముడికి నువ్వు కష్టపడి సంపాదించుకున్నవే కొట్టు. ఇవి నువ్వు ఇవ్వగలవా? చెప్పు. బ్రహ్మాండం బాబు. పెద్దవాళ్ళు 3 ముళ్ళే పెట్టారు. 4వ ముడి పెట్టినైతే నిన్నే అడిగేది. ఏమే, డబ్బు అడిగావు, నగలు అడిగావు, ఓకే. ఆఖరికి అతను కష్టపడి సంపాదించుకున్న కొట్టు అడుగుతున్నావే, నీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఊరికి అరకునన్నా. అదే కొట్లో పంచైని కావాలంటే జీతం ఇస్తాను. జీతం ఇస్తావా? నువ్వా?
వివాహానికి రెడీగా ఉండండి. ఏంట్రా సంపాదించిన ఆస్తంతా చెల్లెల వివాహానికే ఖర్చు చేశాను అనుకుంటున్నావా? పోయిన చోటే వెతుక్కోవాలి, దిగులు పడకు. సార్. నిజం చెబుతున్నా, నువ్వు నాకు బాగా నచ్చావయ్యా. దేవుడే కాదన్నా నా కూతురుకు నువ్వే నా అల్లుడివి. అంతస్తు లేని వాడినిచ్చి తనకి పెళ్లి చేశామని నా కొడుకుతో ఇష్టం లేకుండానే కాపురం చేస్తుంది నా కోడలు. తను వదిలి వెళ్ళిపోవటానికి నేనెందుకు కారణం కావాలి? అందుకేనమ్మా నా కొడుకుతో ఉండటానికి లేక, నా కోడలతో కలిసి ఉండే అదృష్టం లేక తమ్ముడి ఇంట్లో ఉంటున్నాను. నా కొడుకును చూడాలని నాకు అనిపించినప్పుడల్లా దూరం నుంచే చూసి సంతోషపడి వెళ్ళిపోతున్నాను. మీరు ఇలా దూరం నుంచి చూసి వెళ్తున్నది ఆయనకు తెలుసా అమ్మా? తెలిస్తే వాడి మనసు ఊరుకుంటుందా అమ్మా? వారానికి ఒకసారి వస్తాడు, చూసి ఖర్చులకి డబ్బులిచ్చి నువ్వన్నా సంతోషంగా ఉండమ్మా అని చెప్పి వెళ్తాడు. నాకు సంతోషం వాడితో ఉండాలని, వాడి ఒడిలో తను చాలించాలని. అదెక్కడ జరుగుతుంది? అంత అదృష్టం నాకుందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. మరిక వెళ్తానమ్మా. నా కొడుకుని చూడలేదన్న బాధ కన్నా నా కొడుకు చరిత్ర నీకు చెప్పానన్న సంతోషంతో వెళ్తున్నానమ్మా. వస్తాను. అలాగే. యాండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆటోలో వెళ్ళిందే ఆవిడెవరు? ఎందుకు? ఆహా, ఏం లేదు. నా ఇంటికి వచ్చిన ఆవిడ్ని మీ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి తర్వాత ఆటోలో పంపించారే, ఆవిడ మీ అత్తగారేమోనని అడిగా. అయ్యో, నిజంగా మీకు తలబిరుసు ఎక్కువ అండి. ఈ కాలంలో ఏ కోడలు అత్తగారికి భోజనం పెట్టి ఆటో ఎక్కించి పంపిస్తుంది? ఇంటికొచ్చిన ఆవిడ్ని లోపలికి పిలవడమే గొప్ప, అవునా? అవును, మీరేంటి ఇంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నారు? ఆవిడ మీకు తెలిసిన ఆవిడ? మీ చుట్టాలా? తొందరే లేదు, కావలసినంత టైం ఇస్తాను. నిదానంగా ఆలోచించుకుని చెప్పు. లోపలే ఉంటాను, వస్తాను. ఏ శారదో, ఏంటి దొంగముండా రోడ్డు మీద ఏంటి ఆ వేషాలు? చిన్ని, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మ కొట్టింది. ఏ ఎందుకు కొట్టింది? తెలియదు నాన్న. గోల చేసావా? లేదు నాన్న. రోడ్డు మీదకి వెళ్ళాడావా? అప్పుడు లేదు ఎందుకు కొట్టింది? నాన్న. తెలియదు ఆ, సరే నాన్న. సరే 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 సరే, నువ్వు చాలా మంచి పిల్లవట. కళ్ళు తుడుచుకో. రాత్రికి 2 బూచోళ్ళు వస్తారుగా, వాళ్ళ చేత అమ్మని భయపెట్టిద్దాం. ఆ? మరి నా పేరు మార్చండి నాన్న. ఏమ్మా, ఎందుకు? ఎందుకంటే అమ్మ నన్ను శారదా దొంగముండా అని తిడుతుంది నాన్న. అంతలోనే అమ్మ మీరు చాడీలు చెప్పాలా? ఎందుకని అమ్మాయిని దొంగముండానికి తిట్టా? ఓహో, అమ్మాయిని కొడితే బాధగా లేదు కానీ ఆ పేరు పెట్టి తిడితేనే బాధగా ఉందా? అసలు నీకు ఆ శారద అన్న పేరంటే ఎందుకంత ప్రీతి? ఉట్టి ప్రీతేనా లేకేదైనా మైకమా? అడుగుతున్నాగా, నోరు తెచ్చి జవాబు చెప్పచ్చుగా. నీ అర్థం లేని ప్రశ్నలకి సమాధానాలు నేను చెప్పను. ఏది అర్థం లేని ప్రశ్న? ఎదిరింటి ఆవిడ మీ అమ్మని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళిందే, దానికేంటి అర్థం? ఇంట్లో కూర్చోపెట్టి భోజనం పెట్టిందే, దానికి అర్థం ఏంటి? పెద్ద నాపసాల్లా ఆటోలో పంపించిందే, దానికి అర్థం ఏంటయ్యా? నువ్వింట్లో లేవని అర్థం, ఇంకా నీకు బాధ్యత రాలేదని అర్థం, నువ్వెక్కడో బేవర్స్గా తిరుగుతున్నావని అర్థం. నాది బేబాస్ తిరుగుడా? బేబాస్ తిరుగుడు ఎవరిదో ఇప్పుడే నిరూపిస్తాను. ఏంటిది, పుచ్చంకల్లా ఉన్నాయి? వంకాయలేనా పుచ్చుగా ఉన్నాయి? ఈ కాలంలో మనుషులే పుచ్చిపోతున్నారు. ఎవరినమ్మా నమ్మగలం? బ్యాంక్ ఆఫీస్ రమ్మా నువ్వు. ఉమ్, మన మురళి వాళ్ళ ఎదురింట్లో ఉంటున్నావా? అవును, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఏదేదో అనుకుంటున్నారు, అందుకని అడిగాను అంతే. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఏ? ఉండుంటే వయసుకి రాగానే పెళ్లి చేసుండేవాళ్ళు. ఈ మాటలు వచ్చేవి కావు, అందుకే అడిగా. ఏం మాటలు? నువ్వు ఎదిరింటి మురళిని ఉంచుకున్నావంటగా? బాబాయ్, అలా అని అతని పెళ్ళ ఊరంతా టముకు వేస్తుంది. దానికి కారణం ఏంటి? నువ్వు వివాహం పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం వల్లనే. నువ్వు మొగుడితో కాపురం చేసుకుంటూ ఉండుంటే ఆవిడికి నాలికి నరం లేకుండా ఈ విధంగా మాట్లాడగలిగేదా? ఊళ్ళో వాళ్ళు వినేవాళ్ళ? ఏంటి బాబాయ్, సహాయం చేయడానికి స్నేహం అక్కర్లేదు.
మనసుంటే చాలు. ఆ విధంగా నువ్వు అనుకుంటున్నావు, కానీ మిగతా వాళ్ళు అనుకోవడం లేదే. ఇటు చూడమ్మా, దీన్ని ఇలాగే వదిలేస్తే చట్ట ప్రకారం తప్పు. శారదా, ఇదే పెళ్లి కొడుకు ఫోటో. పెద్దింటి వాళ్ళు. కుర్రాడు అమెరికాలో ఉంటున్నాడు. నాకు బాగా కావాల్సిన ఫ్యామిలీ. నీకు నచ్చాడా చూడు? మొహమాటంగా అంటున్నావా, నచ్చే చెప్తున్నావా? వెరీ గుడ్. ఏంటబ్బా, అబ్బాయి నచ్చాడా? మరి ఇంకేంటి, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. పెట్టుకుందాం పెట్టుకుందాం. దానికి ముందు ఒక చిన్న విషయం తెలియపరిస్తే, ఏంటి? మాకు కావాల్సింది గౌరవమైన కుటుంబంలో నుంచి ఒక మంచి పిల్ల. ఇక్కడికి వచ్చేటప్పుడు ఊళ్ళో కొంతమంది ఏవేవో చెప్పారు. దాని గురించే. ఏంటి మీరు నసుగుతున్నారు? విన్నదేంటో వాళ్ళకి చెప్పండి. ఉమ్, ఏం లేదు, మీ అమ్మాయికి ఎదురింటి మురళీకి అక్రమ సంబంధం ఏదో ఉన్నట్టుగా. ఊళ్ళో ఏదేదో మాట్లాడుకుంటారు, అందుకని. ఆ మాటలు నేను నమ్మటం లేదు. అతని భార్య అంటున్నదే. అదంతా అబద్ధం అండి. అది నిజమని నేను నమ్మటం లేదు, కానీ అది అబద్ధమని నిరూపించాల్సిన బాధ్యత మీది. అది ఎంత తొందరగా చేస్తారో అంత తొందరగా వివాహం జరిపిద్దాం. అంతవరకు తాంబూలాలు మార్చుకోలేము. దయచేసి క్షమించండి.